ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను మొదటి పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. విని మీకు ప్రకటించి ప్రవర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏ మాత్రమును లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. హల్లెలూయా. ఈ ఉదయకాలన ఈ చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానించినట్లయితే, మరి యోహాను భక్తుడు మరి ప్రభుని గురించి సెలవిస్తున్న మాట, మనం ఆయన ఆరాధించే దేవుడు ఎవరో సెలవిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అని ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి అసలు ఏ మాత్రము లేదు అన్నటువంటి మాటను బట్టి మనం చూసినట్లయితే, మరి మనమంతా కూడా మన భక్తి చేసేది కేవలం ఈ లోకం మట్టుకే కాదు కదా. ఈ లోకంలో అవసరతలు తీర్చబడేంత వరకే మన భక్తి చేసే వాళ్ళమైతే మనకంటే వ్యర్థులు ఎవరు ఉండరని, మరి ఈ లోకం మట్టికే భక్తి చేసేవారుగా మనం కాదు, కానీ పరమందు ఆయనతో కూడా యుగాలు మనం జీవించాలని మనం ఆ దర్శనం కలిగి భక్తి చేస్తూ ఉన్నాం. కనుక ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అని అంటే, ఈ లోకంలో భక్తి చేస్తే ఈ లోకం వరకే అయితే మనం ఎలాగైనా భక్తి చేయొచ్చు, కానీ పరలోకానికి మనం ఆయనతో కూడా ఎక్కి వెళ్ళేవారముగా, ఆయనతో కూడా సదాకాలం నిలిచేవారుగా మనం ఉండాలి అని అంటే, అది ఆయన రూపుకు సమరూపంగా మనం మార్చబడాలి. ఈ లోకంలో ఉండగానే భక్తి చేస్తున్న మనం ఇది ఒకసారిగా జరిగేది కాకపోయినప్పటికీ దినదినము కూడా రూపాంతరపరచబడి ఆయన వల్లే మనం మార్చబడాల్సినటువంటి వారమై ఉండగా, మరి ఆయన ఎలా ఉన్నాడు? వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము ఏ కోశాన కూడా ఇక చీకటి లేదు. ఏదైనా ఒక మూలలో ఉందా అంటే లేదు, ఏ మాత్రము చీకటి లేదు, ఆయన వెలుగై ఉన్నాడు. కనుక మనము కూడా కింద చూసినట్లయితే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని మన చీకట్లో నడిచిన ఎడ్ల మనము మరి సత్యాన్ని జరిగింపుకుందామని, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడ్ల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుమని ఈ ఉదయకాలాన ప్రభు సెలవిస్తూ ఉండగా, మరి మనలో కూడా ఉండవలసిన ఒక గొప్ప మరి మంచి నడవడి ఏంటంటే, ఆయన వెలుగై ఉన్నాడు, మనము కూడా వెలుగులోనే నడవాలి. మనలో చీకటి అనుభవాలు ఏవి కూడా మరి ప్రవేశించకూడదు. ఈ ఉదయకాలాన మనల్ని మనం వివేచించుకొని సంవత్సర కాలం అంతా మనం భక్తి చేస్తూ వచ్చాము. మరి గత కాలపు అనుభవాలు కావచ్చు, సంవత్సర కాలం అంతటిని కూడా మనం చూసినప్పుడు మన హృదయంలో ఎక్కడైనా మన చీకటికి తావిస్తే, మనలో మరి ఆయన వలె మనం నడిచి వెళుతూ ఉన్నాం, రూపాంతరపరచబడుతూ ఉన్నాం, ఆయన వలె మార్చబడడానికి మనం వెళుతూ ఉన్నాం కదా. అలాంటి మన వ్యక్తిగత జీవితాల్లో మనం చీకటికి తావిచ్చు వారిగా ఉండగా, అంటే చీకటి క్రియలు, సాతాను సంబంధమైన క్రియలు, లోకపు నటన మనలో ప్రవేశించినప్పుడల్లా ఇదిగో ఆయన రక్తము చేత, ఆయన వాక్యం చేత, ప్రార్థన ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకొని ఎప్పటికప్పుడు చీకటి క్రియలను విడిచి మనము వెలుగు సంబంధులుగా మనం బ్రతికినప్పుడు, ఆయన వచ్చినప్పుడు, ఆయనకు రూపుకు సమరూపంగా మనం మారినప్పుడు రెప్పపాటులో మార్పు నొంది ప్రభువుతో కూడా అక్షయ శరీరాన్ని ధరించి పరలోక రాజ్యంలోనికి మనం ఎక్కి వెళతాం. కనుక ఉదయకాలపు వేళ మనము కూడా ఆయన వెలుగు ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి. అంటే వెలుగు అంటే ఏంది? వాక్యానుసారమైన జీవితం. ఆయన వెలుగై ఉన్నాడు, మనము కూడా వెలుగుమయంగా బ్రతుకుదాము, చీకటిని విడిచిపెడదాం, చీకటి క్రియల్ని విసర్జిద్దాం. ఆయనలో ఏమాత్రం లేదు, మనలో ఎలాంటి అనుభవాల్లో మనం ఉన్నాం, ఎన్ని చీకటి అనుభవాలు మనలో ఉన్నాయి, అవన్నీ కూడా తొలగించుకొని మనం వెలుగులో నడిచేదానికి ఇష్టపడితే తప్పనిసరిగా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమే. మనము కూడా దేవునితో కూడా సదాకాలము నిత్యానిత్యము అదుగ పరలోక రాజ్యంలో ఆయనతో కూడా కలిసి జీవించే గొప్ప భాగ్యం. మోకరించి ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసి మనం ఆయనకు అప్పగించుకొని ప్రార్థన చేసుకున్నాం. అయ్యా, నీవు వెలుగై ఉన్నావు, అసలు నీళ్ళు ఏమాత్రము చీకటి ఎంత మాత్రము లేదని సెలవిస్తూ ఉండగా, మరి మనల్ని మనం వివేచించుకుంటే మనలో మనం వెలుగుమయంగా ఉన్నామా, చీకటి
క్రియలతో మనం నింపబడి ఉన్నామో దయచేసి దేవునికి అప్పగించుకొని మనము మానవ మాత్రులు ఆయనకి అప్పగించుకొని అయా నీవు నన్ను శుద్ధి చేయి, నాలో ఉన్న చీకటి అనుభవాల్ని అయా తొలగించుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానయ్యా అని విసర్జించేదానికి ఇష్టపడుతున్నాను. నన్ను వెలుగుమయంగా మీరు మార్చండి నాయన, నీ చేతులకు అప్పగించుకుంటున్నానని ప్రతి ఒక్కరు తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమాస్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ ఈ ఉదయకాలపు వేళ మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నామయ్యా. నిజమేనయ్యా, మీరు వెలుగై ఉన్న ప్రకారముగా మేము కూడా వెలుగులో నడవాలని ప్రభా, ఇదిగో మీలో చీకటి ఎంత మాత్రము లేదని భక్తుడు సెలవిస్తూ ఉండగా అయా మాలో ఉన్నటువంటి చీకటి ప్రతి అనుభవాన్ని కూడా తీసివేసుకునే దానికి శక్తినివ్వండి, తొలగించండి ప్రభా. మమ్మల్ని కూడా నాయన వెలుగుమయముగా వెలుగులో మేము నడుచు వారిగా మీరు మాకు సహాయం చేయండి. ఎందుకంటే ఈ లోకం మట్టికే మేము భక్తి చేయడం కాదు కానీ నాయన, ఇదిగో తండ్రి అయా పరలోకంలో నీతో కూడా నిత్యానిత్యము మేము ఆనందించు వారిగా నీతో సహవాసం కలిగి జీవించినట్లుగా మాకు సహాయం చేయండి నాయన. నిశ్చయంగా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని కూడా మీరు దర్శించినందుకే స్తుతిస్తూ ఉదయ కాలపు దీవెనతో నింపండి. పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఉదయ కాలపు ఆశీర్వాదాలను దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయంగా